అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని తులసి. ఈరోజు మన వీడియోలో ఒక హెర్బల్ టీ చూద్దాం. ఇది జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరము, ఒళ్ళు నొప్పుల సమస్యలకి ఒక చక్కటి ఔషధం. ముందుగా ఒక 3 తమలపాకులు, తులసి ఆకులు, చెక్క, లవంగాలు, మిరియాలు, అల్లం, ఇంకా ఒక స్పూన్ తేనె. ఇవి చాలండి. చక్కటి ఔషధ గుణాలున్నాయి. వీటన్నిటిని ఒక కషాయం లాగా తయారు చేసి తాగారంటే జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇలాంటి సమస్యలున్నా తగ్గిపోతాయి. ఇంకా అలాంటి సమస్యలు రాకుండా కూడా ఉంటాయి. మన బాడీలో వాతం, కఫం, పిత్తం అని ఇవి బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే అనారోగ్య సమస్యలనేటివి రావు. వీటిల్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ కషాయం చక్కగా పనిచేస్తది. మీ దగ్గర ఉంటే వామాకులు అవి కూడా వేసుకోవచ్చు. వీటిల్నే కపరిల్లాకులని కూడా అంటారు. వీటిలన్నిటిని ముందుగా మంచిగా కడిగి పక్కన పెట్టుకొని, మరుగుతున్న నీళ్ళలో 1 బై 1 వేసుకొని, ఇవి ఒక గ్లాస్ వాటర్‌కి హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మంచిగా మరగనివ్వాలి. అప్పుడే వీటిలో ఉన్న ఔషధ గుణాలన్నీ వాటర్‌లోకి దిగుతాయి. మిరియాలు, చెక్క, లవంగం వీటిల్ని కొంచెం క్రష్ చేసుకొని వేశాను. అట్లే వేస్తే మంచిగా ఉడకవు కాబట్టి, ఇలా కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నారంటే వీటిలో ఉన్న ఔషధ గుణాలు నీళ్ళలోకి సంపూర్ణంగా దిగుతాయి. తర్వాత మంచిగా ఇలా బాయిల్ అవ్వనివ్వండి. ఇవి బాయిల్ అయ్యే టైంలో మంచి స్మెల్ ఒస్తది. జలుబున్న వాళ్ళు ఆ స్మెల్‌ని పీల్చండి. లంగ్స్ కొంచెం క్లియర్ అవుతాయి. ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్, హెల్త్ రెమెడీస్ కోసం మన ఛానల్‌ని నచ్చితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే గనక వాళ్ళకు షేర్ చేయండి. ఇవి ఒక గ్లాసు, హాఫ్ గ్లాస్ అయ్యాక నేను వడకట్టేసాను. వడకట్టి చిన్న పిల్లలు ఒక 5 ఇయర్స్ అట్లుండే పిల్లలకి తేనె కలిపి ఇచ్చేయండి. లేదంటే మీరైనా సరే ఘాటు తీసుకోలేకపోతే కొంచెం తేనె కలుపుకొని తీసుకోండి. ఇది ప్యూర్ తేనె చూడండి, కలర్ మీకు అప్పుడే తెలుస్తుంది. ఇలా ప్యూర్ తేనె ఉంటే వేసుకోండి. లేదంటే బెల్లం ఉంటే వేసుకోండి. నా సజెషన్ ఏంటంటే అలాగే తాగితే బెస్ట్. తాగలేకపోతే స్వీట్ కోసం ఇవి యాడ్ చేసుకోండి. ఈ చక్కటి హెర్బల్ టీని మంచిగా జలుబు, దగ్గు ఉన్నప్పుడే కాకుండా వారానికి ఒకసారి అట్లయినా తాగండి. చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. ప్లీజ్ నచ్చితే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.